ఇవాల్టి బిగ్ క్వశ్చన్ నేను శ్రీకాకుళం నుంచి మీకు అందిస్తున్నాను. సోమవారం రాత్రి 7 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రజా ప్రస్థానం ప్రసారమవుతుంది. అందులో భాగంగా నేను ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నాను. 13 జిల్లాలు 13 ప్రత్యేక వేదికలు, ప్రతి వేదికపై జయహో ఏపీ అనిపించేలా ప్రతి అంశంపై ప్రజల గొంతుక సమగ్ర విశ్లేషణ మీకు అందిస్తాం. రైట్, ఇక ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఈ లెక్కన దక్కేవెన్ని. ముందుగా దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక వేమన పద్యం గురించి చెప్పుకోవాలి. చెప్పులోన రాయి చెవిలోన జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినగానే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెవిలో జోరీగల హరిరామ జోగయ్య మారారు. నిత్యం లేఖలతో ఆయనను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబుతో పొత్తులోకి వెళ్ళిపోయి ఎన్ని సీట్లు దక్కించుకుంటారో తెలియదు, కానీ లేఖలపై లేఖలు రాస్తున్నారు హరిరామ జోగయ్య. తాజాగా ఒక లేఖ రాశారు. గతంలో 58 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాల్సిందే అంటూ లేఖ రాసిన హరిరామ జోగయ్య తాజాగా రాసినటువంటి లేఖలో 40 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయాల్సిందే అంటూ అభ్యర్థుల లిస్టుతో సహా ప్రచురించారు. ఇటు చూస్తే చంద్రబాబు 20కి మించి సీట్లు ఇచ్చే అవకాశం లేదు. అటు చూస్తే ఆ 20 సీట్లకు పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చుట్టూ 10 ప్రశ్నలు తిరుగుతున్నాయి. అవేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ చెవిలో జోరీగల మారారా? క్వశ్చన్ నెంబర్ 2, పవన్ పార్టీని తాకట్టు పెడతాడని తెలిసే లేఖలపై లేఖలు రాస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 3, మొదట్లో 58 స్థానాలకు డిమాండ్ చేసిన జోగయ్య ఇప్పుడు 40కి తగ్గడం వెనుక ఆంతర్యం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 4, పవన్ 20 స్థానాలకు కాంప్రమైజ్ అయ్యాడన్న ఎల్లో వార్తలే ఈ లేఖలకు కారణమా? క్వశ్చన్ నెంబర్ 5, తూర్పులో జోగయ్య డిమాండ్ చేస్తోంది 7 అయితే పవన్ కాంప్రమైజ్ అయింది 3ఏనా? క్వశ్చన్ నెంబర్ 6, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు కేవలం 7 సీట్లు మాత్రమే దక్కుతాయా? క్వశ్చన్ నెంబర్ 8, లెక్కల సంగతి చెప్పాల్సి వస్తుందనే హెలికాప్టర్ సాకుతో భీమవరం టూర్ పవన్ ఎగ్గొట్టారా? క్వశ్చన్ నెంబర్ 9, ఇప్పటి వరకు ఎన్ని సీట్లు ఏ స్థానాలు లెక్క తేల్చకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 10, పవన్ ప్యాకేజీ లెక్క చూసుకుని సీట్లు వదిలేస్తే ఆ లెక్కన జనసేనకు దక్కే సీట్లెన్ని? ఈ ప్రధానమైనటువంటి 10 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ చుట్టూ, ఆయన పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. వీటిపైనే మనం చర్చించబోతున్నాం.